ఒక కంపెనీ అసలు అడ్వర్టైజ్మెంట్ మీద అమౌంట్ స్పెండ్ చేయకుండా ఒక యూనిక్ సైకలాజికల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి ఎన్నో బిలియన్ డాలర్ కంపెనీలా ఎదిగింది అండ్ మనందరి లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అదే నెట్ఫ్లిక్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కన్జ్యూమ్ చేద్దామని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మనకి తెలియకుండానే చాలా టైం మనం కన్జ్యూమ్ చేసేస్తాం. ఒక ఎపిసోడ్ చూద్దాం అనుకుంటే 4 to 5 ఎపిసోడ్స్ చూసేస్తాం. బట్ ఎందుకు ఇలా జరుగుతుంది? నెట్ఫ్లిక్స్ ఎలా మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది? అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్సే లేకుండా మనం దానికి ఎడిట్ అయ్యేలా చేసుకొని మన దగ్గర నుంచి మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఎలా వసూలు చేస్తుంది? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు తెలుగు మార్కెటింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కి సంబంధించిన యూనిక్ కంటెంట్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలంటే MBF తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీ వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టే నెట్ఫ్లిక్స్ మనల్ని ఎడిట్ చేసుకోవడానికి ఒక 5 డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని వాడుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 5th స్ట్రాటజీ చాలా యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ స్ట్రాటజీ హుక్ అండ్ రిటైన్ స్ట్రాటజీ. నెట్ఫ్లిక్స్ కి తెలుసు ఏ యూజర్ అయినా ఆ వీడియో చూడాలా వద్దా అని ఫస్ట్ 5 minutes లోనే డిసైడ్ చేస్తారని. నెట్ఫ్లిక్స్ ఏ షో చేసినా ఆర్ వెబ్ సిరీస్ చేసినా ఆ ఫస్ట్ 5 minutes మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ఫార్ములా సింపుల్: హుక్ ఫాస్ట్, రిటైన్ లాంగ్. మీరు చూస్తున్న కంటెంట్ కి మధ్యన ఒక క్యూరియాసిటీ గ్యాప్ క్రియేట్ చేయడమే నెట్ఫ్లిక్స్ ప్రైమరీ గోల్. మీరు ఫస్ట్ 5 minutes లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఫీల్ అయ్యారంటే నెట్ఫ్లిక్స్ సక్సెస్ అయినట్టే. ఆటోమేటిక్ గా మీరే నెక్స్ట్ 5 episodes ఆపకుండా చూసేస్తారు. ఆ ఒక్క స్ట్రాటజీ మీదే నెట్ఫ్లిక్స్ మనల్ని మన స్క్రీన్స్ కి అతుక్కునేలా చేస్తుంది. సెకండ్ స్ట్రాటజీ పర్సనలైజేషన్ మార్కెటింగ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మీ నెట్ఫ్లిక్స్ హోమ్ పేజ్ అండ్ మీ ఫ్రెండ్ నెట్ఫ్లిక్స్ హోమ్ పేజ్ వేరువేరుగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ మీ డేటాని ట్రాక్ చేస్తుంది. మీరు ఎక్కువ ఏ జోనర్స్ చూస్తే ఆ జోనర్స్ మీ హోమ్ పేజ్ లో చూపిస్తుంది. మీరు ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని చూస్తారో ఆ టైం కి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీ హోమ్ పేజ్ లో వచ్చేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లంచ్ టైంలో మీరు కామెడీ కంటెంట్ చూస్తే ప్రతిరోజు 12:30కి మీ హోమ్ పేజ్ లో కామెడీ టైప్ ఆఫ్ కంటెంటే చూపిస్తుంది. ఇలా మీ డివైస్ ని బట్టి, మీ లొకేషన్ ని బట్టి, మీ స్క్రోలింగ్ స్పీడ్ ని బట్టి నెట్ఫ్లిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయాలని మీకు పర్సనలైజ్డ్ గా అదే AI టెక్నాలజీని ఉపయోగించి ఒక హోమ్ పేజ్ క్రియేట్ చేస్తుంది. స్ట్రాటజీ 3 మీమ్ మార్కెటింగ్. మీకు తెలుసా, నెట్ఫ్లిక్స్ ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్ మీద అమౌంట్ స్పెండ్ చేయదు, కానీ మీమ్స్ మీద కొన్ని కోట్లలో అమౌంట్ స్పెండ్ చేస్తుంది. ఏదైనా నెట్ఫ్లిక్స్ సిరీస్ రిలీజ్ అయ్యే ముందు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ టీమ్స్ తో డిఫరెంట్ మీమ్స్ చేయించి వాటిని వైరల్ చేసి సిరీస్ కి హైప్ పెంచడానికి ట్రై చేస్తారు. నెట్ఫ్లిక్స్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ తో టైఅప్ అయ్యి మీమ్స్ అండ్ రీల్స్ ద్వారా నెట్ఫ్లిక్స్ షోస్ అండ్ సిరీస్ కి బజ్ పెంచుతారు. సో మీరు మీ సోషల్ మీడియాలో ప్రమోటెడ్ రీల్స్ అండ్ మీమ్స్ చూసి ఈ సిరీస్ చాలా బాగుందేమో అని మీ దగ్గర అమౌంట్ కొంచెం టైట్ ఉన్నా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. అక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళు విన్ అయిపోయినట్టే. స్ట్రాటజీ 4 డేటా డ్రైవెన్ కంటెంట్. నెట్ఫ్లిక్స్ ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏ టైం కి ఏ కంటెంట్ రిలీజ్ చేయాలి లాంటి డిసిషన్స్ మన నార్మల్ ఫిలిమ్స్ లాగా పర్సనల్ టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్ బట్టి తీసుకోదు, డేటా బట్టే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2024 ఇండియాలో థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాస్ ఎక్కువ చూస్తారనే డేటా చూపిస్తే నెట్ఫ్లిక్స్ 2025 లో ఎక్కువ అమౌంట్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ సిరీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది ఇండియాలో. ఇంకో ఎగ్జాంపుల్, ఫెస్టివల్స్ కి ఇండియన్ పీపుల్ కామెడీ ఫిలిమ్స్ ని ఎక్కువ వాచ్ చేస్తారు అనే డేటా చూపిస్తే నెట్ఫ్లిక్స్ మేజర్ ఫెస్టివల్స్ కి కామెడీ రిలేటెడ్ మూవీ షోస్ అండ్ కంటెంట్ ని రిలీజ్ చేస్తుంది. సో బ్లైండ్ గా కాకుండా డేటా ఏది చెప్తే నెట్ఫ్లిక్స్ అదే చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాటజీ 5 ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ అన్నాను కదా, అదే థంబ్నైల్ ఎమోషన్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 members ఫ్రెండ్స్ ఉన్నారు. 3 different అకౌంట్స్ నుంచి ఒకే మూవీ ఓపెన్ చేశారు. మీ 3 different పర్సన్స్ కి 3 different thumbnails వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువ చూస్తాడు. తను ఒక సోషల్ డ్రామా మూవీని ఓపెన్ చేశాడు అనుకుందాం, కానీ అతనికి సోషల్ డ్రామా మూవీకి థంబ్నైల్ థ్రిల్లర్ మూవీ ఫీల్ వచ్చేలాగా నెట్ఫ్లిక్స్ డిజైన్ చేస్తుంది. ఆటోమేటిక్ గా ఆ యూజర్ ఆ థంబ్నైల్ కి అట్రాక్ట్ అయ్యి ఆ మూవీని క్లిక్ చేస్తాడు. ఈ థంబ్నైల్స్ ని నెట్ఫ్లిక్స్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక మినీ యాడ్స్ లా వాడుతుంది. ఫైనల్లీ నెట్ఫ్లిక్స్ ఎకో సిస్టమ్ అంతా మిమ్మల్ని అందులో ఎక్కువసేపు ఇన్వాల్వ్ చేసి
ఎక్కువ టైం ఆ ప్లాట్ఫామ్ మీద స్పెండ్ చేయించడానికే ట్రై చేస్తుంది. సో ఈసారి మీరు నెట్ఫ్లిక్స్ చూసేటప్పుడు ఒకటి గుర్తించుకోండి, మీరు నెట్ఫ్లిక్స్ ని చూడటమే కాదు, నెట్ఫ్లిక్స్ కూడా మిమ్మల్ని చూస్తుంది. ఈ వీడియోలోంచి మనం నేర్చుకుంది ఏంటంటే నెట్ఫ్లిక్స్ సక్సెస్ ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, ఇట్స్ ఏ మార్కెటింగ్ సైకాలజీ ప్లస్ డేటా డ్రైవెన్ AI టెక్నాలజీ ప్లస్ ఎమోషన్ బ్రాండింగ్.